హాయ్ గైస్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్, మన అనంతపురం మీదుగా సెకండ్ వందే భారత్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మార్చ్ 12th నుంచి అయితే ఇవాళ ఇనాగ్రేషన్ రన్ లో అయితే ఉన్నాం మనం అయితే. అండ్ లాస్ట్ టైం మనం చూసాము మంచిగా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్, ఇప్పుడైతే ఆరెంజ్ కాంబినేషన్, ఆరెంజ్ బ్లాక్ వైట్ కాంబినేషన్స్ తో ట్రైన్ అయితే వస్తుందండి. అనంతపురం మీదుగా అయితే సెకండ్ ట్రైన్ అని చెప్పొచ్చు. సో మీకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు చాలా ఎన్నో వందే భారత్ ఎక్స్ప్రెసెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా సో ఈ రోజు అయితే కలేబర్గా నుంచి సో మీకు బెంగళూరు వరకు అయితే వస్తుంది అన్నట్లు ట్రైన్ వచ్చేటప్పటికి. సో ప్రజెంట్ అయితే గుంతకల్లో ఉన్నాను. గుంతకల్ నుంచి అనంతపురం అయితే ట్రావెల్ చేస్తున్నాము. మేము లాస్ట్ ఫస్ట్ వందే భారత్ చేసినప్పుడు కూడా మేము ఏంటంటే సో నైట్ టైం ట్రావెల్ చేసాం అనమాట. అంత మంచిగా మీకు చూపించలేకపోయాము. ఇప్పుడు డే టైం కాబట్టి కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి టెక్నికల్ గా అన్ని కూడా చూపిస్తాను. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డే లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో గైస్, గుంతకల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మీకు చూడొచ్చు అన్నట్లు నేను లాస్ట్ టైం చెప్పాను కదా, మిస్ అయిపోయింది. నైట్ విజువల్ లో చూడలేము. మీకు ఇప్పుడు ఫుల్ గా మీకు గుంతకల్ నుంచి అనంతపురం ట్రావెల్ ఎలా ఉండబోతుంది, ఏ స్పీడ్ లో వస్తుంది మేము చూపిస్తాను. అయితే ట్రైన్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే వందే భారత్ మనకు చెప్పాను కదా, సో గుల్బర్గా నుంచి బెంగళూరు SVMAT టెర్మినల్ వరకు అయితే ఉంటుంది అన్నట్లు. ఇంకా టైమింగ్స్ అయితే మీకు ఇవాళ ఇనాగ్రల్ రన్ కాబట్టి ఈ టైం అవుతుంది. రెగ్యులర్ గా అయితే వేరే టైమింగ్స్ అయితే ఉంటాయి, అవి కూడా అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ టికెట్ కాస్ట్ కానీ ఇంకా లేకపోతే రిజర్వేషన్స్ కానీ ఇంకా కూడా అప్డేట్ అయితే లేదన్నమాట ఇంకా. అండ్ ఇకపోతే మీకు చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా పగిలిపోయింది. ఇంటీరియర్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్. మన ఫస్ట్ ట్రైన్ లో ఏదైతే బ్లూ ట్రైన్ ఉందో వైట్ అండ్ బ్లూ సేమ్ అదే ఉంటే ఎక్స్టీరియర్ ఒక్కటి చేంజ్ అయింది. ఆరెంజ్ బ్లాక్ అండ్ వైట్ తో వచ్చేసింది వందే భారత్ అండి. ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ అయితే వస్తుంది. ఎంత క్రేజ్ అంటే 100 ట్రైల్ రానిలే ఆ క్రేజ్ మాత్రం తగ్గదు. మేమైతే C1 లో అయితే ఉన్నాము. మీకు తెలుసు నార్మల్ సిసి చైర్స్ అనమాట. ఇవి వచ్చేసి 3+2 లో ఉంటాయి అన్నట్లుగా. ఎగ్జిక్యూటివ్ చైర్స్ కూడా ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కలేబర్గా నుంచి బెంగళూరు వరకు అయితే డైలీ ఉంటుంది. సో వారం అంతా కూడా ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకున్న ట్రైన్ 6 రోజులు అయితే మనకు కంప్లీట్ గా సర్వీస్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. థర్స్డే ఇక్కడ నుంచి వెళ్లే ట్రైన్, ఫ్రైడే అక్కడ బెంగళూరు నుంచి వచ్చే ట్రైన్ మాత్రం ఉండదు అన్నట్లుగా. 6 రోజులు అయితే మనకు సర్వీసెస్ అందిస్తుంది వందే భారత్ వచ్చేటప్పటికి. అండ్ ఇకపోతే ఏంటంటే మీకు ఇక్కడ మన అనంతపూర్ నుంచి ఏంటి మన బెనిఫిట్స్ అంటే, అనంతపూర్ టు మంత్రాలయం వెళ్ళాలంటే చాలా టైం వేస్ట్ అయితే ఉంటుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు వందే భారత్ రావడం వల్ల చాలా తక్కువ టైంలోనే మనం మంత్రాలయంకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రిటర్న్ మళ్ళీ అదే నెక్స్ట్ డే వందే భారత్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అన్నట్లు. ఇంకా టైమింగ్ చూసుకున్నట్లయితే ఎవ్రీడే మార్నింగ్ 5:15 నుంచి స్టార్ట్ అవుతూ సో మనకు 9:20కి అనంతపూర్, సో 2 o'clock కి బెంగళూరు టెర్మినల్ చేరుకుంటుందండి. అండ్ అక్కడ 2:40కి స్టార్ట్ అవుతూ మళ్ళీ అగైన్ మన కలేబర్గా వచ్చేటప్పటికి నైట్ కి చేరుకుంటుందని చెప్పొచ్చు. సో ఇదనమాట. మీకు స్టాపింగ్ చూసుకున్నట్లయితే కలేబర్గా నుంచి వాడి, మంత్రాలయం, సో గుంతకల్లు, అనంతపూర్, ధర్మవరము, ఎల్లంక, అలాగే టెర్మినల్ బెంగళూరు టెర్మినల్ ఇలా ఉంటుంది అనమాట స్టాపింగ్స్ వచ్చేటప్పటికి. అండ్ టికెట్ ప్రైజెస్ కానీ ఇంకా లైక్ రిజర్వేషన్స్ కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా? సో టుమారో నుంచి అఫిషియల్ లైక్ జర్నీ అయితే చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా వందే భారత్ వచ్చేటప్పటికి. సో ఇదనమాట జస్ట్ ఇన్ఫర్మేషన్ వందే భారత్ గురించి. ఇకపోతే మీకు తెలుసు ఫుడ్ ఎలా ఉంటుంది, ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా చేస్తాం. టెక్నికల్ గా కూడా మీకు సో లాస్ట్ ఎలా ప్రీవియస్ ట్రైన్స్ ఏవైతే లాంచ్ చేశారో అంత సేమ్ ఈక్వల్ గా ఉంది. ఎక్స్టీరియర్ ఒక్కటి చేంజ్
ఏంది ఇందులో, ఓకేనా. సో ఇకపోతే నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ గా అయితే ఉన్నాను. విజువల్ గా చాలా బాగుంది చూడడానికి అయితే, ఈ విజ్డమ్ కోచ్ ఇవ్వడం వల్ల. సో చూపిస్తాను రండి. చూడండి, సో మంచిగా ఉందన్నమాట. సో సెమీ స్పీడ్తో వెళ్తుందండి ట్రైన్ వచ్చేటప్పటికి. మ్యాక్స్ టు మ్యాక్స్ 110, 120లో వెళ్తుంది. సో డిపెండ్స్ ఆన్ ఆ ట్రాక్ని బట్టి కూడా ఆల్మోస్ట్ వందే భారత్ ట్రైన్స్ 160 వరకు కూడా వెళ్ళగలవంట మరి. సో మన లైక్ ఏంటంటే అనంతపురం వేలో 110 మాత్రం వెళ్తుంది ప్రజెంట్ వచ్చేటప్పటికి. సో గుంతకల్లో కూడా ఫంక్షన్ ఒక రేంజ్లో జరిగిందని నేను చెప్పాను కదా అండి. వందే భారత్ రానేనండి, ఈ క్రేజ్ మాత్రం తగ్గదు అన్నట్లు. ఇంకా ఈ కోచ్ అంతా కూడా మొత్తం అంతా కూడా మీడియానే ఉన్నారు అన్నట్లు. ఇంకా సో ఇదంతా మనకు కెఫ్టేరియా అనమాట. సో లంచ్ అంతా కూడా ప్యాక్ చేస్తారు, ఒకసారి చూసేసాయండి. సో ఈసారి చూద్దాం ఏమేనో ఇచ్చారని చెప్పేసి. లాస్ట్ టైం వందే భారత్ లో మీకు క్లారిటీగా చూపించేశాను. అండ్ చూడండి ఆ వందే భారత్ లో వాష్రూమ్ కూడా ఎంత మోడర్న్ గా ఉందో ఒకసారి చూడొచ్చు మీరంతా కూడా. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇండియన్ స్టైల్ ఉంటుంది, వెస్టర్న్ స్టైల్ రెండు కూడా ఉంటాయి అన్నట్లు. ఇంకా సీట్ కెపాసిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ సో మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెన్నై అనమాట, కోచ్ ఫ్యాక్టరీ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. క్లియర్ గా అయితే ఉంది. ఇంటీరియర్ అయితే ఏ మాత్రం చేంజ్ లేదండి, యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ టైం మన వందే భారత్ లో ఎలా ఉంది అలానే ఉంది. నేను స్టార్టింగ్ చెప్పినట్లు ఇలా అవుతుంది. సెన్సార్ చూడండి ఇక్కడ, సెన్సార్ ఇది చాలా వరకు మనం చూస్తుంటాం మొబైల్స్ లో. వందే భారత్ ట్రైన్ కొద్దిగా లేట్ అయినా సరే డోర్ క్లోజ్ అయిపోతాయి అని చెప్పేసి చాలా విజువల్స్ లో మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తుంటారు అనమాట. ఇదే అనమాట మన సెన్సార్ వచ్చేటప్పటికి. సో నెక్స్ట్ స్టేషన్ మనకు ఇంక డైరెక్ట్ గా అనంతపురం అండి. సో మేము గుంతకల్ టు అనంతపురం ట్రావెల్ చేస్తున్నాము. సో ఎక్స్పీరియన్స్ ఒకసారి చేద్దాం, డే టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఓకేనా. అండ్ ఇప్పుడైతే లంచ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చూపిస్తారు అన్నది కూడా. ఈ కోచ్ మొత్తం కూడా కంప్లీట్ గా ఎగ్జిక్యూటివ్ చైర్ వస్తుంది 2+2 తో. సో మనకి ఏంటంటే ఇది యాంగ్లేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్రజెంట్ 149 అయితే అవుతుంది. నెక్స్ట్ మనకు అనంతపూర్ స్టాపింగ్ స్పీడ్ ఒకసారి చెక్ చేయొచ్చు. 105 స్పీడ్ అయితే 105 వెళ్తుంది అన్నట్టు. వందే భారత్ లో లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. కాజు కర్రీ, గుత్తి వంకాయ, స్వీటు, అలాగే ఇక్కడ ఏవో ఇచ్చారు అన్ని కూడా మీకు చూపించాను చూడండి. టేస్ట్ మాత్రం తగ్గలేదండి బాబు, సేమ్ అదే టేస్ట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇకపోతే చాలా మంది మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ బ్రదర్స్ చూపించాను, హాయ్ చెప్పేసి బ్రదర్. సో ఈటీవీ వాళ్ళ దగ్గర ఈటీవీ నుంచి అనమాట బ్రదర్స్ అందరు. హాయ్ బ్రదర్, ఎలా ఉంది ట్రావెలింగ్? ఫస్ట్ టైమా వందే భారత్? ఓకే, అవునా, బాగుంది మొత్తానికి. సరే గుంతకల్ నుంచి అనమాట ఈటీవీ వాళ్ళు అన్నమాట బ్రదర్స్ అందరు. ఇక్కడికి వచ్చాక పరిచయం అయింది మాకైతే కదా, ఓకేనా. సో ఇకపోతే నెక్స్ట్ గుత్తి ఉంటుంది బ్రదర్ మనకు స్టాపింగ్, డైరెక్ట్ గుంతకల్ అనంతపురం. ఇంకా డైరెక్ట్ అనంతపురం అయితే వెళ్ళిపోదాము. అయితే ఎగ్జిక్యూటివ్ చైర్ లో ఉన్నాను, అందరూ హోమ్ టూర్స్ చేస్తుంటారు కదా, మేము సీట్ టూర్ చేస్తాం అన్నట్లు. ఇంకా సో ఇలా కూర్చోవాలి 2+2 సీట్స్ అంటే ఇదైతే. అండ్ మీకు చూస్తే ఇక్కడ చూడండి ప్రతి సీట్ కి కూడా పవర్ పాయింట్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు అన్నట్లు. ఇంకా ప్రయాణికులకి అయితే ఫుల్ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఉంటుంది, మీకు చెప్పే అవసరం లేదు. బట్ స్టిల్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇక్కడ చూడండి మనకు ఇచ్చిన స్నాక్స్ కానీ లంచ్ కానీ చేయడానికి ఇక్కడ ఈ విధంగా స్లైడ్స్ ఫుల్ చేస్తాం. ఒకసారి చూడండి ఇక్కడ అన్నమాట. ఇప్పుడే బోన్ చేస్తాం ఇందులోనే, చక్కగా పెట్టుకోవచ్చు మన మొబైల్ చూసుకోవడానికి కానీ తినడానికి కానీ, మంచిగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి బాగుంటుంది అన్నట్లు. ఇంకా సో అనంతపురంకి దగ్గరలో వచ్చేసాం, ఆల్మోస్ట్ అనంతపురం కూడా వచ్చేసినట్లున్నామండి. సో వందే భారత్ డే టైమ్ జర్నీ చేయడం అయితే మంచి ఎక్స్పీరియన్స్. బట్ 1 అవర్ జర్నీ కాబట్టి ఇంకా చేయాలనిపిస్తుంది. ఇంకొకరు ఫుల్ డే జర్నీ చేద్దాం, ఓకేనా. ప్రజలకు అందరికీ కూడా ఇదైతే ఒక మంచి అవకాశమేనండి వందే భారత్ లో వచ్చేటప్పటికి. సో మీకు చూస్తుంటే సో మనకి కలబుర్గి నుంచి సో బెంగళూరు SVMT టెర్మినల్ వరకు అయితే ఉంటుందండి ఎవ్రీడే కూడా. సో మనకు వాడి, మంత్రాలయము, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం మీదుగా అయితే ఎవ్రీడే కూడా ట్రైన్ ఉంటుంది. 6 days వారంలో 6 రోజులు ప్రయాణం అయితే ఉంటుంది. ఒక థర్స్డే అయితే ఇట్లా వచ్చే ట్రైన్ ఉండదు, ఫ్రైడే ఇటు బెంగళూరు వచ్చే ట్రైన్ ఉండదు. 1 డే మాత్రం రెస్ట్ తీసుకుంటుంది వందే భారత్, అంతేనండి. 6 days అయితే ప్రజలకందరికీ కూడా సర్వీస్ అందించడానికి మన ముందుకైతే వచ్చేస్తుందండి. సో అనంతపూర్ మీదుగా సెకండ్ ట్రైన్ అనమాట, చాలా హ్యాపీగా ఉంది అయితే, ఇదైతే మంచి విషయము. సో మనకు ఆల్రెడీ కాచిగూడ నుంచి యశ్వంతపూర్ అయితే ఉంది, ఇప్పుడు అగైన్ మళ్ళీ అనంతపూర్ మీదుగా అయితే ఉంది అన్నట్లు. ఇంకా సో మంచి అవకాశం అయితే అండి. అలా ఇదనమాట ఇవాళ మా బుజ్జి వ్లాగ్. సో అందరూ సపోర్ట్ చేసేయండి, మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఇక్కడైతే. సో మీరు కూడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాగే మనం ఫాలో చేస్తూ ఉండండి. బై బై.